బీసీ న్యూస్కి స్వాగతం. మా తాతగారి వంటిల్లు హోటల్ను సోమవారం నెల్లూరు నగరంలోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా మా తాతగారి వంటిల్లు హోటల్ నిర్వాహకులు శ్యామ్ మాట్లాడుతూ, నెల్లూరు పడుగుపాడులో మా తాతగారి వంటిల్లు హోటల్ను ప్రారంభించి దిగ్విజయంగా నడుపుతూ రెండవ బ్రాంచ్ని నెల్లూరులోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఘనంగా ప్రారంభించామన్నారు. మా హోటల్లో వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ లభిస్తాయన్నారు. నెల్లూరు ప్రజలకు మంచి భోజనం అందించాలనే తమ పెద్దల ఆలోచన అని, ఆ ఆలోచనతోనే ఈ హోటల్ను ప్రారంభించామన్నారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులకు ఐడి కార్డులు ఉన్న వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం అన్ని రకాల టిఫిన్స్, మధ్యాహ్నం వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తాయన్నారు. నెల్లూరు ప్రజలు మా తాతగారి వంటిల్లు హోటల్ రుచులను ఆస్వాదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలిమ, కావ్య, పద్మనాభం, బాలకృష్ణ, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాతగారి వంటిల్లు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పడుగుపాడులో మాకు ఫస్ట్ బ్రాంచ్ ఉంది. ఇప్పుడు నెల్లూరులో రెండో బ్రాంచ్ ప్రారంభించాం. ఈరోజు కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. అందరికి అందుబాటు ధరలో మా ఫుడ్ ఎప్పుడు అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుంది. మన దగ్గర చేపలు, నెల్లూరు చేపల కూర, తలకాయ కూర, బోటి, చికెన్, మటన్ అన్ని నాన్ వెజ్ కర్రీస్ మన దగ్గర ప్రతిరోజు ఉంటాయి. ప్రతిరోజు మన మెనూ మారుతూనే ఉంటుంది. మన మాస్టర్లు ఎప్పటికప్పుడు హైజీన్ గా అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ బ్రాంచ్ లో కొత్తదనం ఏంటంటే మన పడుగుపాడులో టిఫిన్స్ లేవు. ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్, వెజ్ టిఫిన్స్, ఇండియన్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ అన్ని మన దగ్గర లభిస్తే. అన్లిమిటెడ్ బిర్యానీ ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ప్రాంతం కాబట్టి ప్రతి స్టూడెంట్ ఐడి కార్డు తీసుకొని వస్తే 15% డిస్కౌంట్ ఇస్తున్నాము. ప్రారంభ ఆఫర్ కింద ఫస్ట్ వారం ప్రతి బిల్లు మీద 10% డిస్కౌంట్ ఉంది. అందరూ వచ్చి సందర్శించండి. తాతగారి వంటల్లో స్పెషల్ డిష్ వచ్చి తేంగా పాల పాయసం. అది చెన్నై వాళ్ళకి ఐడియా ఉంటుంది. మా దగ్గర కూడా మేము కూడా అవైలబుల్ గా మీకు ఇస్తున్నాం. చాలా బాగుంటుంది. నెల్లూరు నగర ప్రజలందరూ వచ్చి మమ్మల్ని దీవించి ఆస్వాదించాలని కోరుకుంటున్నాం.